హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్రని చంపడానికి రౌడీలు మిత్ర పైన విరుచుకుపడిపోతూ ఉంటారు. మిత్ర చాలా వరకు రౌడీలను కుమ్మేస్తూ ఉంటాడు. అయినా కూడా నలుగురు రౌడీలు ఒక్కసారిగా మిత్ర వైపుకి విరుచుకుపడడంతో ఆల్రెడీ వివేక్ తలకి గాయం అయిపోవడంతో అక్కడి నుంచి కదలలేక కుప్పకూలిపోయి ఉంటాడు. ఇంకోవైపు మిత్రని కాపాడడానికి జయదేవ్ అడ్డు వస్తాడు. వదలండ్రా మా మిత్రని అని జయదేవ్ అడ్డు రావడంతో రౌడీలు జయదేవ్ని కాస్త తోసి పడేస్తారు. దాంతో జయదేవ్ కాస్త స్తంభానికి విసురుగా పడిపోయి తనకి గాయం అయిపోయి జయదేవ్ కూడా కుప్పకూలిపోయి లేవలేకపోతూ ఉంటాడు. ఇక ముగ్గురు రౌడీలు మిత్రని బలవంతంగా ఇద్దరు కాళ్ళు, ఇంకొకరేమో చేతులు పట్టుకొని ఉంటారు. ఇంకొకడేమో కత్తి పట్టుకొని మిత్రను పొడవడానికి వస్తూ ఉంటాడు. జాను, లక్ష్మి ఏమో గుడి దగ్గర చీర శారీ తీసుకొని పూజారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. కత్తి పట్టుకొని రౌడీ మిత్ర దగ్గరికి వచ్చేసి మిత్రని పొడవబోతూ ఉంటే మిత్ర కూడా అరుస్తూ ఉంటాడు. మరి ఆల్రెడీ నిజంగానే మిత్రని పొడిచేశారా, లేకుంటే ఈ లోపల లక్ష్మి వచ్చి అడ్డుగా నిల్చొని ఆ కత్తిపోటుని కాస్త లక్ష్మికి తగులుతుందా